Guys, welcome to my channel Miss Mom. Na per Shalini Sigda. And guys, before I start the video, let me tell you one thing. Video starting half వచ్చేసి అంత లాంగ్ హెయిర్ లో ఉంటుంది ఎందుకంటే నేను అది చాలా ముందే షూట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఎండ్ మూమెంట్ లో వచ్చేసి ఈ హెయిర్ కట్ తో ఉంటుంది ఎందుకంటే ఇన్ బిట్వీన్ నేను ఈ హెయిర్ కట్ చేయించేసుకున్నాను అన్నమాట. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్. గైస్ ఈ రోజు వచ్చేసి నేను మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వీడియో మీ ముందు తీసుకొచ్చాను. సో ఈసారి వచ్చేసి ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ శారీ. ఇట్స్ లైక్ ఇంక్ బ్లూ అంటారు కదా, ఆ కలర్ ఉంటుంది అండ్ దీనికి సిల్వర్ బార్డర్ ఉంది. సో దీని మీద మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ మీకు ఒకసారి చూపిద్దామని వేసుకున్నాను గైస్. సో ఓవరాల్గా ఇది ఇలా ఉంటుంది అనమాట. నేను అప్పట్లో నాకు ప్లెయిన్ శారీస్ అంటేనే చాలా ఇష్టం, అంత డిజైన్డ్గా ఉంటే ఇష్టం ఉండదు. అందుకే ఒక ప్లెయిన్ శారీ కొనుక్కొని నేనే ఈ బార్డర్ ఉంది కదా అది పనిగా కుట్టిపించుకున్నాను. బట్ మళ్ళీ నాకు ఎక్కువ వేసుకునే అవకాశం దొరకలేదు. సో ఇట్స్ బిన్ మోర్ దెన్ 6 years. సో దీని మీద ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నేను ప్రీవియస్లీ యూట్యూబ్ చూసి అతి కష్టం మీద లైక్ నాకు ఫిట్ అయ్యే విధంగా కొన్ని కటింగ్స్ వచ్చేసి చేసి పెట్టుకున్నాను పేపర్లో. వాటిని నేను జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాను అండ్ వీటి హెల్ప్తోనే నేను ఇక్కడ లైక్ పీస్ ఎలా కట్ చేసుకోవాలి అది డిజైన్ వేసుకున్నాను. సో ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు నాకు పెద్ద డిఫికల్టీ రాలేదు. బట్ నేను ఎప్పుడైతే లెహంగా కట్ చేయడం స్టార్ట్ చేశాను ఇన్ని రోజులు టచ్ పోయింది కాబట్టి అక్కడ చాలా పెద్ద బ్లండర్ చేసేసాను. అదేంటంటే నా నడుం కొలత కంటే 4 times ఎక్కువగా కట్ చేసేసాను. అందుకే లెహంగా లైనింగ్ కటింగ్ వరకు మాత్రం మా అమ్మ హెల్ప్ తీసుకున్నాను బికాస్ అట్ దిస్ పాయింట్ ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్. అదే కాకుండా శారీ నుంచి బార్డర్ తీసేటప్పుడు కూడా అమ్మ చాలా హెల్ప్ చేసింది. కానీ స్మాల్ అడ్జస్ట్మెంట్తో అట్ ది ఎండ్ అంతా బాగైపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం ఫైనల్ స్టిచెస్ చేయాలి అండ్ బార్డర్ స్టిచ్ చేయాలన్నమాట. So this is the final look guys. I hope you like it. I know దీంట్లో నేను లాంగ్ చూపించలేకపోతున్నాను. సో I'll show you here. సో ఇక్కడ కొంచెం క్లియర్గా మీకు కనబడుతుంది. అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీకు ఎలా నచ్చింది నా ఎఫర్ట్స్. అండ్ ముందు ఇంకొంచెం బెటర్మెంట్తో మీ ముందు వస్తాను. I guess this was much better than my previous attempts, right? So that's it for today's friends. I hope you like this video. And నాకు బాగా గుర్తుంది ఎందుకంటే నేను ప్రీవియస్లీ చెప్పాను ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అంతా నేను ఇంకొక ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడంతా లైఫ్ రిలేటెడ్ అవన్నీ షేర్ చేస్తాను. బట్ దెన్ ఐ గివ్ ఇట్ అ థాట్ లైక్ లైఫ్ జర్నీ షేర్ చేస్తున్నట్టు ఇక్కడ ఒక లెర్నింగ్ జర్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో అందుకే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ నా ఎఫర్ట్ కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ డూ హిట్ ద బెల్ ఐకన్. సో దాంతో మీకు నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు